హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు దివాళీ వ్లాగ్. ఇక్కడైతే మేము దివాళీకి బొమ్మలు పెట్టుకుంటాం. అదే దొంతులు, కొందరు బొమ్మల కొలువు కూడా అంటారు. మేము ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాము. సో ఇయర్ మేము ఎలా పెట్టుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మేము బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకొని స్టెప్స్ సెట్ చేసుకున్నాం. దానిపైన కృష్ణుని పెట్టుకున్నాం, రాధాకృష్ణుని. దాని తర్వాత లక్ష్మీ అమ్మవారిని పెట్టుకున్నాము. ఇవన్నీ మేము ఎప్పటి నుంచో కొన్న బొమ్మలు, లాస్ట్ ఇయర్ కొన్న బొమ్మలు. అలా ఎవ్రీ ఇయర్ కొన్న బొమ్మలని జమ చేసుకుంటూ పోయి ఎవ్రీ ఇయర్ వాటిని బొమ్మల కొలువులో పేలుస్తాము. ప్రతి ఇయర్ ఒక కొత్త దొంతు ఇంకా బొమ్మ గుంటాము. ఇక నేను మా మమ్మీ అన్ని దొంతులు అరేంజ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ స్టెప్లో రాధాకృష్ణ పక్కన అన్ని దొంతులు అరేంజ్ చేసుకుంటున్నాము. ఈసారి నేను కొత్తగా విష్ణుమూర్తి అవతారాలు, విష్ణుమూర్తి ఇంకా వారాహి అమ్మవారు, కొల్హాపూర్ అమ్మవారిని కొన్నాను. ఇవన్నీ వీడియోలో చూపిస్తాను. మీకు ఎటువంటి లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి, లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. నా దగ్గర చాలా దొంతులు ఉండే, కానీ కలర్ ఫీడ్ అవ్వడంతో కొన్ని తీసేసాను. నాకు నచ్చినవి నీట్గా ఉన్న దొంతులు మాత్రం పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మా మమ్మీ 20 years నుంచి దొంతులు పెడుతుంది. ఇక్కడ నేను థర్డ్ స్టెప్లో సరస్వతి అమ్మవారిని పెట్టాను. సరస్వతి అమ్మవారిని షెడ్యూల్ నుంచి తెచ్చుకున్నాను. ఇంకా ఈ రాధాకృష్ణుడిని ఇంకా లక్ష్మీదేవి అమ్మవారిని అయితే లోకల్లో దివాళీకి రోడ్ సైడ్ కొనుక్కున్నాను. బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. ఇక్కడ కింద ఫోర్త్ స్టెప్లో గణపతిని పెడుతున్నాను. ఈ గణపతిని నేను డిమార్ట్ నుండి తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ డిమార్ట్ నుంచి తీసుకున్నాను గణపతిని. నేను దొంతులు పెడితే మా మమ్మీ అన్నిటికీ బొట్లు పెట్టి కంకణాలు కడుతుంది. నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. అమ్మవారిని కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారిని ఆన్లైన్లో తీసుకున్నాను. మీకు లింక్ కావాలంటే కమెంట్ చేయండి. ఇక్కడ సరస్వతీదేవి పక్కన నేను అన్ని లక్ష్మీదేవులను పెడుతున్నాను. నా దగ్గర 8 లక్ష్మీదేవులు ఉన్నారు. ఈ పెద్ద లక్ష్మీదేవితో ఇంక్లూడ్ చేస్తే 9 లక్ష్మీదేవులు ఉన్నారు. సో నేను ఈసారి 9 లక్ష్మీదేవి అమ్మవార్లను, విష్ణుమూర్తి అవతారాలను పెట్టుకున్నాను. మేమైతే దొంతులు కొందరు 1 day, 3 days, 5 days పెట్టుకుంటారు. మేమైతే 3 days పెడుతున్నాము. కొందరు దివాళీకి పెడతారు, కొందరు ధన్తేరస్ రోజు పెడతారు. వాళ్ళకి దివాళీ రోజు కూడా సెట్ కాని వాళ్ళు ఏకాదశి రోజు లేకపోతే పున్నం రోజు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను పెట్టేవి 2 విష్ణుమూర్తి అవతారాలు. నేను లాస్ట్ టైం ఇయర్ తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. 2 తెచ్చుకున్నాను బొమ్మల కొలువు కోసమే. ఇక్కడ బట్టి అన్నపూర్ణదేవి మా మమ్మీ కాశీకి వెళ్ళినప్పుడు తెచ్చింది. అన్నపూర్ణదేవి ఇక్కడ నా చేతిలో ఉన్న చిన్న 2 సిల్వర్ ఎలిఫెంట్స్ కూడా నేను లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఆ సిల్వర్ ఎలిఫెంట్స్ నేను నాగా సిల్వర్ లక్ష్మీదేవి ఉంది, అమ్మవారి పక్కన పెడదాం అనుకున్నాను. ఒక్కొక్క అమ్మవారి ముందు నేను కొన్ని ఐటమ్స్ పెట్టాను. బాదం, మనీ, బియ్యం, గాజులు, పసుపు కుంకుమ, అలా మనకు నచ్చినవన్నీ పెట్టుకోవచ్చు. గవ్వలు, తామర సీడ్స్, ఉప్పు, మనకి ఏవైతే నచ్చుతాయో పెట్టుకోవచ్చు. నేను నా దగ్గర 9 అమ్మవార్ల ముందు 9 పెట్టుకున్నాను. ధనియాలు, సాల్ట్ అవన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ ఆవు కూడా షెడ్యూల్ నుంచి తెచ్చుకున్నాను. నేనైతే మొత్తం 5 steps పైన బొమ్మలను పేర్చుకున్నాను. మనం ఎన్ని బొమ్మలు పేర్చుకున్నా మెయిన్గా పూజ చేసేది మాత్రం మనము గౌరమ్మకి. ఇక్కడ నేను చిన్న శివలింగాన్ని నా ఫ్రెండ్ నాసిక్ వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్తో తెప్పించుకున్నాను.
ఇక్కడ మేము లాస్ట్ స్టెప్లో చీపుకట్ట కూడా పెట్టాము. చీపుకట్ట కూడా మనం లక్ష్మీదేవిగా పూజిస్తాం కాబట్టి కొత్త చీపుకట్ట పెట్టాము అక్కడ. ఇప్పుడు నేను పెట్టిన చిన్న గణపతి ఇది కూడా నేను తిరుపతి నుంచే తెచ్చుకున్నాను. ఆయన పెట్టే కృష్ణుడు మా ఇంట్లో చిన్నప్పటి నుండి ఉంది. ఇక్కడ అయోధ్య స్ట్రక్చర్ మమ్మీ లాస్ట్ టైం అయోధ్యకి వెళ్ళినప్పుడు తెచ్చింది. అక్కడ నేను విష్ణుమూర్తి అవతారాన్ని పెడుతున్నాను. అది కూడా లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఇంకా ఇప్పుడు నేను ఈసారి కొత్తగా కొన్న విష్ణుమూర్తి దశావతారాలను కూడా పెట్టుకుంటున్నాను. అవి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇలా అన్ని విగ్రహాలని దొంతులను పెట్టుకున్నాక మేము పేలాలు కూడా ఇస్తాము దొంతుల దగ్గర. అలాగే మనకు నచ్చిన ఫ్రూట్స్ పెట్టుకోవాలి అమ్మవారి దగ్గర. కొందరు 5 వెరైటీస్, కొందరు 9 వెరైటీస్, 3 వెరైటీస్ అలా ఏదైనా పెట్టుకోవచ్చు. విగ్రహాలన్నీ పెట్టాక ఇక్కడ మా మమ్మీ మా తమ్ముడు ఇంకా విగ్రహాలకి పూలమాల వేస్తున్నారు. ఇక్కడ నేను అమ్మవారికి చేయిలో కాయిన్స్ కూడా పెట్టాను. ముందు బాదం కూడా పెట్టాను. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అబ్జర్వ్ చేస్తే అవే నేను ఈసారి కొన్న కొత్త విష్ణుమూర్తి దశావతారాలు. వీడియోలో అంతా క్యాప్చర్ అవ్వట్లే కానీ దగ్గర నుంచి చూస్తే విగ్రహాలు చాలా కళ్ళగా ఉన్నాయి. ఇక్కడ కప్స్లో అన్నీ అమ్మవారికి ఒక్కొక్కటి పెట్టుకున్నాను. ఇక్కడ మనం చెప్పాను కానీ ఇంతకుముందు మనం ఎన్ని బొమ్మలు పెట్టినా మనం పూజ చేసే మాత్రం గౌరమ్మకే. సో ఇక్కడ మా మమ్మీ అయితే గౌరమ్మని చేస్తుంది. అలాగే దిష్టి బొమ్మ కూడా బుట్లు పెట్టి లక్ష్మీ పూజ అయిపోయాక బయట దిష్టి బొమ్మ కట్టి గుమ్మడికాయ కొడతారు. మేమైతే పూజ కంప్లీట్ చేసుకున్నాక మమ్మీ కొబ్బరికాయ కొడుతుంది. ఇంకా మీకు వీడియోలో అంతా క్లియర్గా కనిపించట్లేదు కానీ విగ్రహాలు చాలా బాగున్నాయి. నేను తీసుకున్న విగ్రహాలన్నీ నేను చిన్నవి తీసుకున్నాను. ఇక్కడ పూజ అయిపోయాక నేను మమ్మీ కలిసి హారతి ఇస్తున్నాము. ఇక్కడ మేమైతే హారతి తీసుకొని బయట ఇంకా దిష్టి బొమ్మ గుమ్మడికాయ కొడదామని వెళ్ళాము. మా తమ్ముడు దిష్టి బొమ్మ కొడుతున్నాడు. ఇంకా మమ్మీ కొబ్బరికాయ కొట్టేసింది. దాని తర్వాత ఇంకా దివాళీ అంటే క్రాకర్స్ కదా. నేనైతే క్రాకర్స్ కాల్చాను. నేనైతే పొల్యూషన్ ఫ్రీ దివాళీ ఎంకరేజ్ చేస్తాను. ఇంకా మా తమ్ముడు వాళ్ళు క్రాకర్స్ కాల్చుకొని కొంచెం నేను మా మమ్మీ మా నాన్నమ్మ ఫొటోస్ దిగాము. మా ఫోటో సెషన్ కంప్లీట్ అయిపోయింది. ఇది మా బొమ్మల కొలువు. దగ్గర నుంచి వీడియో కొంచెం జూమ్ చేసి తీశాను. ఇక్కడ మెయిన్ లక్ష్మీ అమ్మవారు వెండిది. అక్కడ డబ్బులు పెట్టాను. పక్కనే గౌరమ్మ కూడా ఉంది. మనం పూజ చేసేది గౌరమ్మకే మెయిన్. ఇది ఈసారి మా దివాళీలో బొమ్మల కొలువు లేదా దుంతులు పెట్టడం.
మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి. ఈ చిన్న చిన్న విగ్రహాలను తీసుకున్న విగ్రహాలు ఈ కొత్త వారాహ్యం అవన్నీ కూడా తీసుకున్నాను ఈ ఇయర్ నేను. This is how I celebrated my Diwali. Please stay tuned for more such vlogs.